హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఇక్కడ కొంచెం నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి. నేను బయట వరండాలో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లోపల మా అబ్బాయి నిద్రపోతున్నాడు. సో అందుకే కొద్దిగా ఇగ్నోర్ చేయండి. అది కాక రోడ్డు దగ్గరే కదా, కొంచెం హారన్స్ అవి కూడా వస్తాయి. ఇక ఇదేమో మా ఊర్లోనేనండి. మా ఊర్లో లాస్ట్ 2 వీడియోస్ పెట్టాను కదా, భజన అలాగే గజ్జల పూజ అని. సో ఇది పక్క రోజు అన్నమాట, సండే ఆ రోజు. ఇక ఇక్కడ ఆ రోజు అనుకోకుండా సడన్గా చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. సడన్ ట్రిప్ అండి, అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. జస్ట్ 2 మినిట్స్లోనే అప్పటికప్పటికే చెప్పింది. ఇక అప్పటికప్పటికే వెళ్ళాల్సి వచ్చింది. ఇక ఆప్షన్ కూడా తీసుకునేదానికి లేకుండా. అంటే నేనైతే వెళ్ళలేను అని చెప్పలేక వెళ్ళవలసి వచ్చిందన్నమాట సడన్గా. సో చెన్నై అయితే బయలుదేరుతున్నామండి. ఇది సడన్ ట్రిప్ అనుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ఇక మధ్యాహ్నం లంచ్ చేసేసి బయలుదేరామండి. ఆ రోజు మా మాధవి బంగాళాదుంప కర్రీ చేసిందన్నమాట. ఇక తినేసి మధ్యాహ్నం 1:30 టైంలో బయలుదేరామండి. రాగానే చెన్నై బస్సు ఉండిందన్నమాట, ఎక్కేసాము. ఇక్కడ చూసారా, నేను ఒకే డ్రెస్లో ఉన్నానండి నిన్నటి నుంచి. అంటే శనివారం సాయంకాలం ఊరు వెళ్ళాను 6 ఆ టైంలో. అదే చీర, అంటే నేను ఊరు వెళ్ళాను కదా, ఊర్లో నైటీ ఏదైనా వేసుకొని నైట్కి పొద్దున్న మళ్ళీ అదే శారీలో వచ్చేయచ్చులే, అదే శారీ కట్టుకొని అని చెప్పి వెళ్ళాను. నేను బట్టలు కూడా ఒక్క శారీ కూడా తీసుకెళ్ళలేదండి. మా ఊరే కదా, దగ్గరే కదా, వచ్చేద్దాంలే, సాయంకాలం అయినా సరే నైటీతోనే ఉండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆ చీర కట్టుకొని వచ్చేద్దాంలే అని చెప్పేసి వెళ్ళాను. అప్పటికి మా పిన్నితో అన్నాను, నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు మా నాని. సరే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను కదా. అంటే ఆ రోజు మళ్ళీ మేము 1:30కి బయలుదేరాం కదా, ఆ రోజు నైట్కి బయలుదేరేసేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని వదిలేసి మళ్ళీ బయలుదేరిపోయాను అన్నమాట. అందులోనూ నేను ఒక్కదాన్నే వెళ్ళలేక, అంటే ఈ పిల్లల్ని అలాగే బ్యాగుల్ని ఎత్తుకొని నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేనమ్మా. అంటే నేను ఒకదాన్ని పిల్లల్ని ఎత్తుకోలేను, బ్యాగులు మోయలేను. నేను మోసేది ఏంలే, అయినా కానీ అంటే బస్సులో ఎక్కేటప్పుడు బ్యాగులు ఎత్తుకోవాలి, మళ్ళీ ఇంకెక్కడైనా ఆటో ఎక్కేటప్పుడు బ్యాగులు ఎత్తుకోవాలి, పైగా 2 చిన్నపిల్లలు, వాళ్ళని ఎత్తుకోవాలి. నేను మాధవిని కూడా తీసుకెళ్తాను అని చెప్పాను. సరే అని చెప్పింది. సరే నేను మా మాధవి బయలుదేరామండి సుకన్యతో పాటు. ఇదిగోండి, ఇక్కడ బస్సులో కూడా వెళ్ళేటప్పుడు ఏదో తీసుకొని తింటూ వెళ్తున్నాము. సమోసాలు గూడూరులోనే కొనుక్కున్నాం అన్నమాట. తీసుకొని ఇదిగోండి, కొద్దిసేపు అయితే సీట్లు ఖాళీగా లేవు. అందుకోసం ముగ్గురం వేరే వేరే చోట్ల కూర్చున్నాము. నా పైన ఏమో గన్వికాని కూర్చొని పెట్టా, మా మాధవి ఏమో వెనకాల కూర్చున్నది. అలా పక్కన అలా కూర్చున్నాం అన్నమాట. ఇక కొద్ది దూరం వెళ్ళినాక కొంచెం సీట్లు ఫ్రీ అయినాయి. ఇక అప్పుడు మాత్రం నేను విండో సీట్ పక్కన కూర్చున్నానండి. ఎందుకంటే అక్కడక్కడ వీడియో షూట్ చేసుకోవాలని చెప్పేసి మా మాధవి నేను ఒకే సీట్లో, నేనేమో విండో పక్కన, మా మాధవి ఏమో ఇటు పక్క. ఇదిగో వీళ్ళిద్దరేమో అమ్మ కూతుర్లు అలాగే కొడుకు ఒక సైడ్ సరిపోయారన్నమాట. ఇక్కడ బస్సు అయితే సులూరుపేటకు వచ్చేసిందండి. సులూరుపేటలో కూడా ఏదైనా తినేదానికి తీసుకుందాం అనుకున్నాము. అంటే బస్సులకైనా వేరుశెనక్కాయలు వస్తాయి, ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు అలాంటివి వస్తుంటాయి. సరే అవైనా తీసుకుందాం అనుకున్నాము. లేదా బస్సు కొద్దిసేపు ఎక్కువసేపు ఆగితే ఇంకేదైనా దిగి తీసుకుందాం అనుకున్నాము. కానీ బస్సు అయితే ఆగింది, కానీ మరీ అంత ఎక్కువసేపు ఆగలేదు. అది సూపర్ లగ్జరీ బస్ అన్నమాట, కొద్దిసేపే ఆగింది. పైగా బస్సులకు కూడా వేరుశెనక్కాయలు అలాంటివి ఏం రాలేదన్నమాట. ఇక్కడ ఈ ఆల్వర్ గడ్డ ఒకటే వచ్చింది. సరే ఆ ఆల్వర్ గడ్డ కూడా తీసుకున్నది, నన్ను తినమని మా సుకన్య ఇచ్చింది. ఇది నేను తినను సుకన్య, పెద్దగా నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి కొంచెం ఒక ముక్క తీసుకొని, ఇదిగో వీడియో కోసం అని తీసుకున్నా, కొద్దిగా తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాను అన్నమాట. మీరే తినండి అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేదేమో సులూరుపేటలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి, చెంగాళమ్మ టెంపుల్ అన్నమాట. ఇదిగో టెంపుల్ వెనకాల ఇలా టెంట్ వేస్తున్నారు. ఇలా టెంట్లో జనాలు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే పొంగళ్ళు పెట్టుకొని, మొక్కులు ఉంటుంది కదా, అంటే అక్కడే ఫుడ్ వండుకొని తింటారు, దావత్లాగా చేసుకుంటారు కదా. సో అలా అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర 5 ఇయర్స్కి ఒకసారి చాలా పెద్దగా జాతరలాగా జరుగుతుందండి. అంటే 5 ఇయర్స్కి ఒకసారి అనుకుంటా, బిఫోర్ 1 మంత్ అనుకుంటా జరిగింది అలాంటి పెద్ద జాతర. సెలబ్రిటీలు కూడా చాలా మంది వస్తారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అట్లా వస్తారన్నమాట. మేమైతే ఒకసారి వెళ్ళుండామండి అక్కడ జాతరకు కూడా. మాకు దగ్గరే, ప్రతి సంవత్సరం చేస్తారేమో కానీ చాలా పెద్ద ఎత్తున
5 ఇయర్స్కి ఒకసారి చేస్తారట. మేము వెళ్ళినప్పుడు సింగర్ కోటి గారు ఇంకా ఎవరెవరో వచ్చారు, నాకైతే పేర్లు గుర్తులేవు కానీ అలాంటి వాళ్ళంతా వచ్చారన్నమాట మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ వెనకాలేమో స్వర్ణముఖి నది అండి అది. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ వ్యూ మాత్రమే చూపిస్తున్నాను అక్కడక్కడ. అలా వెళ్తూ వెళ్తూ ఏదైనా మంచి లొకేషన్ ఒకటి వస్తే అరే ఇది భలే ఉంది వీడియో తీద్దాము అనుకునే లోపలే అది దాటిపోయేవాళ్ళం అండి. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకొని వెళ్ళలేం కదా, ఇక ఫోన్ లాక్ తీసి కెమెరా ఆన్ చేసి షూట్ చేసే లోపల లొకేషన్ మిస్ అయిపోతుంది అన్నమాట. అలా వెళ్తూ ఉంటే ఒక్కొక్క చోట అయితే వరి కోస్తూ ఉన్నారన్నమాట. వరి కోత మిషన్లో వరి కోస్తూ ఉంటే ఆ ఒడ్లు నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది కదా, అది పచ్చి పైరు కదా, అప్పుడు అవి కోస్తూ ఉంటే మంచి స్మెల్ అన్నమాట. పచ్చి ఒడ్లు కోస్తుంటే భలే స్మెల్ వచ్చిందండి. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే ఒక్కొక్కసారి వర్షం పడేటప్పుడు ఆ మట్టి వాసనని ఎంజాయ్ చేస్తారు చూడండి. అంటే భూమి బాగా ఎండిపోయి హఠాత్తుగా వర్షం పడినప్పుడు ఆ భూమిలో నుంచి వచ్చే మట్టి వాసనని చాలామంది ఆస్వాదిస్తారు కదా, భలే ఉంటుందా. సో అలాగే ఈ ఒడ్ల నుంచి వచ్చే వాసన కూడా భలే మంచిగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క చోట ఏమో ఒడ్లు కోసేసి ఆరబోసి రోడ్ల మీదనే ఆరబోసి మూటలకు ఎత్తుతూ ఉన్నారు. ఆ మూటలకు ఎత్తినటివి ట్రక్కులకు కూడా ఎత్తుతున్నారు అన్నమాట, లారీలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అలా అయితే జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళానండి. ఇటు సైడు ఎక్కువ ఫ్యాక్టరీలు ఉంటాయండి, ఫ్యాక్టరీలు కంపెనీలు అంటారు కదా, సో అలా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే సూలూరుపేట తడ అంటారు, తడ నుంచే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉంటాయి. పెద్ద అపాచీ కంపెనీ ఉంది కదా, షూ కంపెనీ అండి, షూ తయారవుతాయి. సో ఆ కంపెనీ, అలాగే శ్రీ సిటీ అన్నమాట, అది కూడా మొబైల్ కంపెనీ. సో అవి కూడా పెద్ద కంపెనీలు తడ నుంచే ప్రారంభం అవుతాయి. ఇంకా గుమ్మిడిపూడి నుంచి అయితే ఇంకా ఎక్కువ ఫ్యాక్టరీలు ఉంటాయన్నమాట. అంటే తమిళనాడు ఏరియా మొత్తం ఎక్కువ ఫ్యాక్టరీలు కంపెనీలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మా పక్క స్టేటేనండి, అంటే మాది ఆంధ్ర, ఇది వచ్చి తమిళనాడు. సో అందుకే మా పక్క స్టేటే, మాకు 3 hours జర్నీ, త్వరగా వెళ్ళిపోవచ్చు చెన్నై. అంటే ఏదో పెద్ద యూనివర్సిటీ ఉన్నట్టుంది, చెప్పాను కదా అరే అక్కడ ఏదో పెద్ద కాలేజ్ ఉంది, పెద్ద ఏదో ఉంది అని ఫోన్ తీసే లోపల అది దాటుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. మొత్తానికైతే వచ్చేసామండి చెన్నైకి, బస్ దిగేసాము. ఇప్పుడు టైం వచ్చి 5 అలా అవుతుంది అనుకుంటా. 5కి కొన్ని నిమిషాలేమో తక్కువ ఉంటుంది, త్వరగానే వచ్చేసాము. ఇంకా ఎండగానే ఉంది. అంటే చెన్నై లోపలికి వెళ్ళనవసరం లేదండి, ఎంట్రన్స్లోనేనమాట, ఎంట్రన్స్లోనే దిగేసాము. రెడ్ హిల్స్ అని అక్కడే మా సుకన్య వాళ్ళు ఉండేది. సో దిగేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంటికి, దగ్గరే ఇక్కడి నుంచి. ఇంత హఠాత్తుగా చెన్నైకి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు కదా, మా సుకన్య వాళ్ళ అత్తకి హెల్త్ బాగోలేదండి. ఆవిడ నెల రోజుల నుంచి హాస్పిటల్లోనే జాయిన్ అయిందన్నమాట. ఏదో కాలుకి ఏదో బాగోలేక ఏదో ప్రాబ్లం అయ్యి హాస్పిటల్లోనే ఉందన్నమాట. అందుకే మా సుకన్యను వదిలేసి మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి చూసేసి వచ్చేద్దామని, రాత్రే వచ్చేద్దామని బయలుదేరాము. ఇంటి దగ్గర బ్యాగులు పెట్టేసి ఇక టీ అయినా కాఫీయో ఏదో ఒకటి తాగేసి ఇక వెళ్దామని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాము. అంటే సిటీలో కదా ఉండేది, హాస్పిటల్ సిటీలో ఉండేది ఆమె. ఇక అక్కడి నుంచి అటే వచ్చేద్దాము చూసుకొని, ట్రైన్కైనా లేదా బస్కైనా
వచ్చేద్దాంలే అనుకున్నాము. అంటే ఎలాగో మేము కూడా ఉండేది టౌన్లోనే కాబట్టి ఎంత రాత్రి అయినా వచ్చేద్దాము, అంటే ఎనీ టైం బస్సులు ట్రైన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక హాస్పిటల్లో చూసేసి ఎంత రాత్రి అయినా వచ్చేద్దాం అనుకున్నాము. ఎలాగో మా మాధవి నా దగ్గరే ఉంటుంది, అంటే నైట్కి నా దగ్గరే ఉండి పొద్దున్న లేచి ఊరు వెళ్ళొచ్చులే అనుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్తూ దగ్గరలోనే, ఇంటికి దగ్గరలోనే కాఫీ షాప్ ఒకటి ఉందన్నమాట. ఇక అక్కడ టీ తాగేసి వెళ్దామని ఆ షాప్లోకి వెళ్ళాము. నేనైతే టీ తాగలేదు, అక్కడ అల్లం చాయ్ లేదు, మామూలు టీ ఉంది. నేనైతే కాఫీ వేయించుకొని మా వాళ్ళిద్దరేమో మా సుకన్య మా మాధవి ఏమో టీ తాగారు. అంటే ఇంటికి వెళ్ళగానే పెట్టుకోవచ్చు, ఇప్పుడే వెళ్తున్నాం కదా, ఇంటి దగ్గర ఇంకెవరూ లేరు. ఇక మా సుకన్య వాళ్ళ హస్బెండ్ ఏమో హాస్పిటల్లో ఉండాలి, ఇక మేము వస్తున్నాము అనే లోపల వచ్చాడన్నమాట. తర్వాత నిదానంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ టీ తాగేసి బయలుదేరి అక్కడ చూశారు కదా ఒకటి, అంటే ఒక పుల్లకి గుచ్చి, అది ఇనుప దానికి గుచ్చి అలా గ్రిల్ అవుతూ ఉంది. అది చికెన్ అండి. ఇలా తిప్పాను కదా స్పూన్తో, ఆ అబ్బాయి తిప్పుతుంటే నేను కూడా తీసుకొని తిప్పాను. ఇది ఏంటి అని అడిగాను. అది సుషి అని చెప్తున్నాడు. అంటే సుషి తయారు చేస్తారేమో, దాన్ని మధ్యలో పెట్టి సుషి లాగా ఇస్తారేమో. అది చికెన్ మాత్రం అక్కడ అలా గ్రిల్ అవుతూ ఉంది, భలే అనిపించిందిలే. అందుకే నేను కూడా స్పూన్ పట్టుకొని ఇలా తిప్పానన్నమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసామండి. మా సుకన్య వాళ్ళ ఇంట్లో బ్యాగులు పెట్టేసి ఇక్కడ వాళ్ళ బావగారింటికి వెళ్తున్నాం అన్నమాట. మా సుకన్య వాళ్ళ బావగారింటికి, అంటే మా సుకన్య వాళ్ళ తోటి కోడల ఇంటికి వెళ్తున్నాము. ఇక అందరినీ పలకరించేసి, నేనైతే వాళ్ళని వీడియో తీయలేదండి, అంటే ఇంటి లోపల కూడా వీడియో తీయలేదన్నమాట. ఇదిగోండి వాళ్ళ ఇంటి పైకే వచ్చాము, మా సుకన్య వాళ్ళ తోడు కూడా ఇంటి పైకి వచ్చి వ్యూ తీస్తున్నాం అన్నమాట. ఇక్కడ భలే ఉంటుందిలే, అదిగో అప్పుడప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. ఇక్కడ ఇంటి పైన ఇలా వేసుకుంటారండి, ఇలా హట్లు లాగా వేసుకుంటారు, ఇంటి పైన వేసుకుంటారు అన్నమాట. ఎండాకాలం పడుకునేదానికి చల్లగా ఉంటుందని ఇక డాబా మీద ఇలా అందరూ కొంతమంది ఇలా హట్లు లాగా వేసుకొని ఉంటారండి. అవి చూడడానికి కూడా భలే మంచిగా అనిపిస్తాయి అన్నమాట. పైగా తమిళనాడులో ఎండలు ఎక్కువండి. ఎండాకాలం బీభత్సం ఉంటుంది, వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. బీచ్ కూడా దగ్గర కదా, సెగగా. ఎండాకాలం అయితే అదొక ఇరిటేటింగ్గా ఉంటుంది అన్నమాట, స్కిన్ కూడా బీభత్సమైన ఎండ అనిపిస్తుంది అన్నమాట అక్కడ. అందుకోసం ఇలాంటి ఇంటి పైన అలా గుడిసెలు చూసినప్పుడు అబ్బా మంచిగా మనసుకు హాయిగా అనిపిస్తుంది, అబ్బా ఇక్కడ చల్లగా ఉంటుందిలే అనిపిస్తుంది అన్నమాట. ఫీలింగ్ అలా అనిపిస్తుంది. సో అలా మాట్లాడుకుంటూ మా మాధవి నేను అప్పుడు మనం ఇక్కడే కదా పడుకున్నది అని అనుకుంటూ, అంటే మా సుకన్య పెళ్ళప్పుడు అక్కడే కదా పడుకున్నాము మనం అని మాట్లాడుకుంటూ కొద్దిసేపు వ్యూనైతే ఎంజాయ్ చేసాము. చుట్టూ ఫ్యాక్టరీలు కూడా పక్కనే ఉంటాయండి. అదిగోండి అక్కడ కనిపించేది కూడా ఫ్యాక్టరీ, ఆ చుట్టూ ఫ్యాక్టరీలేనండి, వాళ్ళు ఉన్న ఏరియాలో కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఇంకొకరింటికి వెళ్ళామన్నమాట. ఇది కూడా మా సుకన్య వాళ్ళ బంధువులు ఇల్లే. ఇదిగోండి ఇదేనన్నమాట ఇల్లు. అయితే చాలా బాగుందండి, 3 floors బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ ఇంటికి వెళ్ళగానే మా సుకన్య ఏమో పరిచయం చేస్తుంది, వీడియో తీసుకోక్క అని చెప్తుంది. వదిలే సుకన్య, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందంటే తీసుకోలేమ్మా అని చెప్పేసి అక్క ఏమో ఇదిగో లైట్లు కూడా వేస్తుందన్నమాట. అంటే కొంచెమే తీసేయండి, ఎక్కువేం తీయలేదు, అక్కడక్కడ మాత్రమే హోమ్ టూర్ లాగా అనుకోండి, చెన్నై హోమ్ టూర్ లాగా అన్నమాట. కొంచెమే అక్కడక్కడ బిట్లుగానే తీసానండి, ఎక్కువైతే తీయలేదు. ఎందుకంటే 3 floors బిల్డింగ్ అని చెప్పాను కదా, అంటే ఈ ఇంట్లో అబ్బాయిలు ఎక్కువ ఉన్నారన్నమాట. అంటే అక్క కొడుకులు, అలాగే అక్క కొడుకులు ఇద్దరు, అలాగే అక్క కొడుకులు, అక్క తమ్ముడు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారన్నమాట. అంటే మధ్య ఫ్లోర్లో ఏమో ఒక కొడుకు పెళ్ళైపోయింది, ఆ కోడలు కొడుకు మధ్యలో ఇంట్లో ఉన్నారు. ఆ పైన అందరూ చాలామంది ఉన్నారండి. సో వాళ్ళైతే కిందకి పైకి తిరుగుతున్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేనైతే వీడియో, అంటే పూర్తిగా వీడియో తీయలేదు, అక్కడక్కడ మాత్రమే అలా షూట్ చేశాను అన్నమాట. అక్క అయితే మంచిగా కూడా లైట్లు వేసి తీసుకోలేమ్మా అన్నది, కానీ నేనే, అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని, అంటే వాళ్ళు ఆ అబ్బాయిలు వస్తూ పోతున్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని అక్కడక్కడ మాత్రమే తీశానండి. చెన్నైలో హోమ్ టూర్ అన్నమాట. అక్కడక్కడ అంటే ఈ ఇంట్లోనే ఏమంటారు చిలకలు పంజరం కూడా భలే ఉందండి, ఏదో లవ్ బర్డ్స్ అని చెప్తుంది మా సుకన్య. అలాగే ఇంట్లో ఏ అక్వేరియం కానీ లవ్ బర్డ్స్ కిలకిలామంటూ భలే ఉన్నాయండి చిలుకలు అయితే.
అదేంటి మీరు వచ్చిన పని ఏంటి, మీరేంటి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తానన్నారు, ఇల్లు తిరిగి హోమ్ టూర్లు చేస్తున్నారు అని అంటారా? అవునండి, మేమైతే వచ్చేద్దామనే వెళ్ళాము. అప్పటికప్పటికే మా సుకన్య వాళ్ళ ఇంట్లో బ్యాగులు పెట్టేసి సిటీకి వెళ్ళి వాళ్ళ అత్తను చూసేసి వచ్చేద్దామని బయలుదేరాము. ఇక అక్కడికి వెళ్ళగానే మా సుకన్య వాళ్ళ హస్బెండ్ ఏమో అంటే ఇప్పుడు చూపిస్తారో చూపిరోకో పొద్దుపోయింది అని చెప్తూ ఉన్నాడన్నమాట. అంటే ఆమె ఐసీయూలో ఉందండి, జనరల్ వార్డులో లేదన్నమాట, సీరియస్గా ఉందన్నమాట. అందుకోసమని చూపిస్తారో చూపిరో అన్నాడు. అయినా ఒకసారి వెళదాంలే, వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం, లేక చూస్తే చూద్దురులే అని చెప్పి అన్నాడు. మేము చూసేసి అట్నుంచి అట్టే వెళ్తామయ్యా అన్నాము. మా సుకన్య ఉండి అక్క పొద్దున్నే వెళ్తురులేక అని అంటుందన్నమాట. అంటే వెళ్ళైనా చూసి వచ్చేసేయండి మళ్ళీ అని చెప్తుంది. సరే ముందైతే అక్కడికి వెళ్తాంలే అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. అంతలోపల ఇదిగోండి అక్కేమో టీ పెడతానులే, టీ తాగేసి వెళ్తురు అని చెప్పేసి ఆపేసిందనమాట. సరే అక్క టీ పెట్టే లోపల ఇంకా పైన 2 ఫ్లోర్లు ఉన్నాయన్నారు కదా, వాటిని కూడా చూద్దాం పదక్క అని చెప్పేసి మా సుకన్య అంటుంది. సరే చూద్దాంలే అని చెప్పేసి ఇదిగో బయట వచ్చాము. ఇందాక వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇల్లుని తీయలేదు వీడియో, అందుకే బయట నుంచి ఒక బిట్ అయితే తీస్తున్నాను. ఇందాక పాపను ఎత్తుకొని ఒక ఆయన కనిపించాడు కదా, ఆయన మా సుకన్య వాళ్ళ బావగారు అన్నమాట. ఈ ప్యారెట్ హౌస్ అయితే భలే అనిపిస్తుందండి, వుడ్తో నిచ్చెన్లు అలాగే అవి ఫీడ్ చేస్తాయి కదా, అవి కూడా భలే ఉన్నాయి. ఇదేమో సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్లో అయితే లోపలంతా వీడియో తీయలేదండి నేను, బయట మాత్రమే ఇలా కొంచెం కవర్ చేశాను. ఇదిగోండి ఈ కుండీలు అవన్నీ ఇలా వేలాడి తీసుంటే వీటిని మాత్రమే తీసాను. లోపల వాళ్ళు ఉంటారని, అంటే వాళ్ళ కోడలు వాళ్ళంతా ఉన్నారు. సో నేనైతే లోపల అయితే వీడియో తీయలేదు. పైన 2 పోర్షన్లు ఉన్నాయండి. ఒక పోర్షన్లో అయితే నేను అస్సలు ఎంట్రీ కాలేదు, ఎందుకంటే వాళ్ళ కోడలు వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ అక్క వాళ్ళ తమ్ముడు అని చెప్పారు కదా, ఆ అన్న ఉంటాడంట ఈ లోపల. ఆ అన్న కూడా ప్రస్తుతానికి పైన ఉన్నాడు. సరే ఇక్కడ లోపల ఎవరు లేరని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళి అన్ని రూములు అయితే తీయలేదు. ఇదిగోండి కిచెన్ లోపలికి వెళ్ళాను. ఈ కిచెన్లో అయితే ప్రస్తుతానికి అయితే పెద్దగా ఏం పెట్టలేదు, ఎందుకంటే ఈ రూమ్లో అక్క వాళ్ళ తమ్ముడు అని చెప్పాను కదా, ఆ అబ్బాయి ఒక్కరే ఉన్నట్టున్నారు ఈ రూమ్లో. సో అందుకే అంటే వంట కూడా అక్క పంపిస్తుంది కింద నుంచి వండి, లేదా అందరూ కిందే వెళ్ళి తింటారన్నమాట. సో ఆ రకంగా అయితే ఈ కిచెన్ అయితే కొంచెం అంటే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఇండక్షన్ స్టవ్ మాత్రమే పెట్టున్నారు, ఎందుకంటే అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకొని తినడానికి. ఇక అక్కడి నుంచి పైకి వెళ్ళాము. పైనుంచి వ్యూ అన్నమాట, చల్లటి గాలి వస్తూ భలే ఉందండి. పైగా ఈవినింగ్ టైం కదా, పైన కూడా ఇల్లు ఉందండి. మేమైతే దాన్ని అంటే పైన ఉందని తెలుసు, అది కింద నుంచి ఒకే రూమ్ అనుకున్నాము. కానీ ఇక్కడ స్పేస్ మాత్రం చాలా బాగుందండి. చాలా మధ్యలో అంతా వదిలేసి, అంటే నైటు ఈవినింగ్ అలా బయట కూర్చొని చిల్లవ్వడానికి అన్నీ మంచాలు సోఫాలు అన్నీ వేసుకొని కూర్చోడానికి బాగుందండి. స్పేషియస్గా ఉందన్నమాట. చూడండి అక్క పైన స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంది చూసారా అని అడిగింది. అంటే మేము అదంతా గమనించలేదండి. ఇదిగోండి ఆ ఇంటి పైన ఇంకా ఉన్నట్టుంది స్విమ్మింగ్ పూల్. అంటే చిన్నది ఒక టబ్ లాగా కట్టి చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా కూడా ఉంది చూసారా అన్నది. చూడలేదే అనుకున్నాము, చూడలేదు అక్క అని చెప్పామన్నమాట. ఇది పైనేనండి. పైన ఇప్పుడు మేము ఎక్కాం కదా, స్పేస్ బాగుంది టెర్రస్ మీద అని చెప్పాం కదా, అక్కడే అన్నమాట. కాసేపు అక్కడే కూర్చొని ఉన్నాము, ఎందుకంటే పాపతో ఆడుకుంటున్నారు వాళ్ళు. సరే అక్కడే కాసేపు కూర్చొని ఇక కిందకైతే దిగేసామండి. ఇక దిగేసి ఇక అక్క టీ పెట్టింది కదా, టీ తాగేసి ఇక బయలుదేరదాం అనుకున్నాము. అంతలోపల వెంటనే ఫోన్ వచ్చిందండి మా నాగరాజ్ అంటే మా సుకన్య హస్బెండ్కి ఫోన్ వచ్చిందన్నమాట హాస్పిటల్ నుంచి. అంటే త్వరగా రమ్మని చెప్పి డాక్టర్ గారు ఎవరో ఫోన్ చేశారట. సరే ఇంకా హడావిడిగా మా నాగరాజ్ అయితే వెళ్ళిపోయాడు. సరే ఇక మేము ఉండిపోయినాము, పొద్దున్నైనా చూసేసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇక ఉండిపోయాం అన్నమాట. అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామండి. అక్కండి ఇక పొద్దుపోయి ఎక్కడికి వెళ్తారులే, అక్కడ నీళ్లు కూడా లేవు. అంటే మేము అప్పుడే వచ్చాం కదా, దుమ్ముగా ఉంది ఇల్లంతా, పిల్లల్ని వేసుకొని ఎలా ఉంటారులే కానని ఇక్కడే ఉండిపోండి నైట్కి అని చెప్పేసి అన్నదన్నమాట. ఇక అక్కడే అయితే ఉండిపోయాము, అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. ఇదిగోండి అక్క అయితే టీ చల్లగా తొరిపేస్తుందండి, నాలాగా ఇన్ని పెట్టేసింది అన్నమాట. తొరపుతా ఉంది. ఎందుకక్క అంత తొరపుతున్నావు, తొరపమాక, నేను వేడిగా తాగుతాను అని చెప్పేసి ఇక వేడిగా అయితే తీసుకొని తాగుతున్నాను. కొంచెం అప్పటికి తొరిపేసిందండి. అంటే వాళ్ళకి అలా చల్లగా తాగడం అలవాటంట, తొరుపుకొని అదే లెక్కన తొరుకుతూ ఉందన్నమాట. ఇక ఇక్కడ ఈమె దోశలు చేస్తూ ఉంది. ఈమె ఆ అక్క వాళ్ళ అమ్మండి, అంటే మా సుకన్య వాళ్ళ హస్బెండ్కి మేనత్త అన్నమాట.
సో వాళ్ళ కూతురు ఇల్లే ఇది. ఇక వాళ్ళ ఇంట్లో కూడా నైట్ కొంతమంది టిఫిన్లు చేస్తారట. అలాగే మమ్మల్ని కూడా అడిగారు, టిఫిన్ చేస్తారా, మీరు అన్నం తింటారా అని. మేము ఏదైనా తింటాంలే అని చెప్పాము. సరే, వాళ్ళు మధ్యాహ్నం ఏదో చేపల పులుసు అలాగే ఇంకేదో సాంబారో రసమో ఏదో చేసుకున్నారు. ఇక మేము వెళ్ళే లోపల మళ్ళీ అన్నం కూడా చేసి తర్వాత చికెన్ కర్రీ కూడా చేశారండి. ఇక మేమైతే పొద్దున్న లేచి సిటీకి వెళ్ళి హాస్పిటల్లో మా సుకన్య వాళ్ళ అతను చూసేసి ఇక అటు నుంచి అంటే బస్ అయినా ట్రైన్ అయినా ఎక్కేద్దాం అనుకున్నాం కదా. ఇంత లోపల ఆమె చనిపోయిందని వార్త తెలిసిందండి. అంటే మా నాగరాజు వెళ్ళాడు కదా, డాక్టర్ గారు ఫోన్ చేశారు కదా, అందుకేననుకుంటా. ఇక మా నాగరాజు అక్కడి నుంచి ఫోన్ చేసి చాలాసేపటికి నైట్ 9కి అలా తెలిసిందండి ఆమె కాలం చేశారు అని. ఈ కాలం చేశారు అనే మాట కూడా నాకు తెలియదండి. అంటే చనిపోయిన వాళ్ళని కాలం చేస్తారు అంటారు. నేను కూడా ఈ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే విని నేర్చుకోవడమే. సో ఆమె అయితే కాలం చేశారు. అంటే ఆమె పెద్ద ఆవిడే, పైగా హెల్త్ కూడా ఏదో బాగోలేదు, హాస్పిటల్లో ఐసీయూలోనే ఉంది. సరిగా నడవను కూడా నడవలేదండి. ఆమె కర్ర పోటేసుకొని నడుస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. అందుకే కాలుకి ఏదో దెబ్బ తగిలి ఆమెకి అలా అయిందన్నమాట. అలా అయిందండి ఆ రోజు చెన్నై ట్రిప్ అయితే. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.